హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను సగ్గుబియ్యం సేమియా పాయసం రెసిపీ చేసి చూపించబోతున్నాను. మీరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ నేను 1.5 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని ఇలా వాటర్లో ఒక 1 అవర్ నానబెట్టేశాను. నానబెట్టేసుకున్నాక కొంచెం వాటర్ పోసేసి అలా కుక్కర్లో వేసి ఒక 2 విజిల్ వరకు రానిచ్చేసుకున్నాను. ఎక్కువ విజిల్లో రానివ్వదండి, అది చాలా మెత్తగా అయిపోతుంది. మనం నానబెట్టాం కాబట్టి 2 విజిల్ సరిపోతుంది. మీరు నానబెట్టకుండా ఉంటే ఒక 3 విజిల్ వరకు రానిచ్చుకోండి. చూసారా, నాకు చాలా మెత్తగా అవ్వకుండా బాగా వచ్చింది. అలాగే ఇప్పుడు ఒక బాండీలో ఒక 4 స్పూన్స్ వరకు నెయ్యి వేసేసి దాంట్లోనే సేమియా ఒక 1/2 కప్ వరకు సేమియా తీసేసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదండి. ఇలా ఈ గీలోనే నేను ఇలా వేయించుకుంటున్నాను. సో మనం నెయ్యిలో సేమియాని వేయించుకోవడం వల్ల మనకి ఈ పాయసం అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఈ సేమియా అనేది ఎక్కువ రోస్ట్ చేయొద్దండి, అది కొంచెం మాడిపోతుంది. ఇలా బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకుంటాము. ఇప్పుడు మనము ఇలా ఉడికించుకున్న సగ్గుబియ్యంలో ఒక 1/2 లీటర్ వరకు నేను పాలు అయితే తీసేసుకున్నానండి. చిక్కటి పాలు తీసుకోండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. ఇలా పాలన్నీ పోసేసాక సగ్గుబియ్యము పాలు కలిసేటట్టు ఒకసారి మనం మిక్స్ చేసేసుకుంటాము. సో బాగా మిక్స్ చేసేసుకొని అలా మనకి పాలన్నీ ఉడికేటప్పుడు ఇట్లా ఈ సేమియాని మనం ఏదైతే నెయ్యిలో వేయించుకున్నామో ఆ సేమియాని కూడా ఆ సగ్గుబియ్యం పాలల్లోకి వేసేసేయండి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది కొంచెం నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేశానండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే పాలన్నీ త్వరగా ఇంకిపోతాయి. అది ఉడికే లోపల నేను అదే బాండల్లో ఒక 6 స్పూన్స్ నెయ్యి వేసేసి దాంట్లోనే మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాను, వేయించేసుకున్నాను. చూసారా, మనకి బాగా వేగిపోయాయి. ఇవన్నీ తీసి మనము పక్కన పెట్టేసుకుంటాము. ఇక్కడ నేను పాయసానికి చక్కెర బదులు బెల్లం వేస్తున్నానండి, మనకి హెల్తీగా ఉంటుంది. ఇది తాటి బెల్లం వేస్తున్నాను. సో నేను ఒక 4-5 చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉంటాయి కదా, అవి నేను తీసేసుకున్నాను. అవి కొంచెం స్మాష్ చేసుకొని ఇలా గిన్నెలోకి వేసి ఒక రవ్వ వాటర్ వేసి బాగా హీట్ చేసుకుంటున్నాను. అప్పుడే మనకి ఈ బెల్లం అనేది బాగా కరిగి పాకంలాగా అవుతుంది. మనము అట్లే బెల్లంని పాయసంలోకి వేసేసామంటే గడ్డలు కట్టేస్తాయి. అందుకే నేను దీన్ని ఇలా చూసారు కదా పాకంలాగా పట్టేసుకున్నాను. ఒక 5 to 7 మినిట్స్ హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చాలు, మనకి బెల్లం అంతా చక్కగా కరిగిపోయి ఇలా పాకం అనేది వచ్చేస్తుంది. ఈ తాటి బెల్లం అనేది మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో షుగర్ కంటెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, అందుకు షుగర్ బదులు నేను ఈ బెల్లం అనేది వేసుకుంటున్నాను. చూసారా, ఇలా మనం బెల్లం అనేది ఈ పాలల్లోకి, మరుగుతున్న పాలల్లోకి నేను వేసేసాను. కొంచెం వేసేసాక బాగా మిక్స్ చేసి పెట్టేసుకోండి. నేను ఇప్పుడైతే హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను, బెల్లం వేసాం కదా, కొంచెం బాగా మరగాలి ఆ పాలల్లో, అప్పుడే మనకి టేస్ట్ బాగా వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పెట్టేసుకుందాము ఈ పాయసము. అలాగే లాస్ట్లో నేను ఒక క్యాప్ వరకు వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం అనేసి. అది ఆప్షనల్ అండి, మీరు వద్దు అనుకుంటే వేసుకోవద్దు, స్కిప్ చేసేయండి. అలాగే నేను స్టవ్ ఆఫ్ చేసే ముందు ఈ డ్రై ఫ్రూట్స్ ఇందాక ఏదైతే వేయించుకున్నామో అది కూడా నేను ఈ పాయసంలోకి వేసేసి మిక్స్ చేసి పెట్టేసుకుంటున్నాను. చూసారా, మనకి చాలా చక్కగా ఈ పాయసం అనేది తయారైపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.